అది ఇంటీరియర్ డిజైన్ అంటే వాళ్ళు ఎన్నో ల్యాక్ కూడా బాగా కాదు వాడు బాడీకి ఇస్తాడా లేకపోతే ఊరికి రాయిస్తాడా అర్థం కాదు. ఆయన వచ్చి ఊరికే కట్టేసిన వీటి వరకు లేకుండా అది వరకు కట్టేసి సరిపోయింది. ఎవడైనా బాడీకి పోయేవాడు 2000 ఇంత వస్తుంది అని ఆలోచించాలి. మనసులో ఉండేది నీ ఉద్దేశము నీ క్షేమన పనికొచ్చే మాటలు ఉంటే మాట్లాడు. ఒకరిని విమర్శించద్దు. తప్పు కాదు. పెద్ద గట్టి కలుగుకో నువ్వు వదులుకో. తప్పు చేస్తాను కదా ఏదో తప్పు చేస్తాను. వాదు వాళ్ళది సపరేట్ ఉంది, రోడ్లో ఉంది, చిన్నది ఉంది, అందుకని చాలా లోపల వచ్చి అందులో ఏమంటే దీంట్లో ప్లస్ పాయింట్స్ సప్లై తోటి మిగతా వాళ్ళకి వాటర్ పట్టుకోవడానికి బాధపడతారు. మామూలుగా అయితే ఒక ఇంటికి పోయినా కూడా లోపల ఉంటుంది, ఇప్పుడు వచ్చి బయటే ఉంది. మనం ట్యాంక్ నుంచి అంత పైపు లాగాల్సిన అవసరం లేదు. ఇట్లా మారే సరే కొంచెమే ఉంది దొరికి పట్టించుకుంటే కాంటాక్ట్ పట్టించుకుంటే మనకు రాదా? మనం ఏమన్నా చలకాల తెలలో కష్టమా చెట్లకి ఇంకొకటి ఎట్లా తొట్టి కూడా తీసుకుంటే తీసుకుంటే ఇప్పుడు సరే ఒకరే ఉండేది పైన మిగిలిపోయినా హ్యాపీగా ఉండదు. ఇంకేమి అంతంత ప్లేస్ ఉంది, అదేం కార్లు నేను ఊరికే ఎక్కింటుంది. ఇంకా నేను ఎక్కడ బాత్రూమ్ కాడ కారుతాను, బాత్రూమ్ కాడ కారుతుంది అన్నా కూడా నేను నమ్మేది కూడా మిడిల్లో కారుతుందంటే నేను ఎందుకని చెప్పిన బాత్రూమ్ కాడ అంటే ఆ బొక్కలు పెట్టినాడు పైన పైన బొక్కలు ఉంది, నీళ్ళు వచ్చి ఆడ పడుతుంది లే అనుకోవచ్చు. అది మొన్న చెప్తాను, మొన్న గారింది. ఏం గారింది అంటే వర్షం పడింది అని. చిన్న వర్షం ఎంత పడింది వర్షం, ఆ వర్షానికి లోపలికి వచ్చి నిండిపోయి కింద పడాలా అంతుందా? స్కోప్ ఉన్నా కూడా ఏం పర్వాలేదు. వైట్ సిమెంట్ వేసుకునేసి ఊరికి అట్లా పక్కన ఇట్లా అన్నామంటే లేకపోతే వైట్ సిమెంట్ అసలు కాదే కాదు తెలుసా. పవన్ వల్ల ఇప్పుడు వేసినారు కదా వాళ్ళు అవునా బాగుంది. ఇలా ఉండేవాళ్ళే లేని వాళ్ళు ఎట్లా మనకి ఇప్పుడు అదే ఏటో డబ్బులు లేని వాళ్ళైతే బాధ, డబ్బులు ఉన్నది వాడచ్చు. అంత రేంజ్లో అవుతుందా మనకి సన్న కంపెనీ ఉండేదైనా సరే పెట్టేసినాము పడ్డాము అడ్డమే బీగం వేసినామా పడిందా పాప బీగం వేసుకొని ఉంటుంది. వచ్చినారా గేట్ వేస్తారు పొమ్మను కిటికీ తీసేదేమో పోదమ్మా లేదు అమ్మ అని చెప్తాను. అడిగినాకన్నా మేము బతికేమో మాకు నా ఆలోచన
దానికి ఆల్రెడీ వెళ్ళిపోయి ఈ రోజులు అడిగి చెప్పి చేసి అది ఫుల్ ఆయా చెప్పేసి పొరపాటు మధ్యన అయిపోతుంది మబ్బుగాండి అంటా ఉంటా ఎవరైనా మబ్బు గుండి బాత్రూమ్ వాసన ఇట్లా ఆలోచిస్తాను ఎవరైనా అడిగినట్టు నువ్వు కొండలు పోయింది అది అడుగుతుంది ఎందుకంటే దాన్ని ఇంట్లో పెట్టాలి నన్ను చూస్తాను అయితే ఫ్రెష్ అవుతాను నేను ట్రై చేస్తాను ఉంటాను విజయ పోయారండి అది ఇప్పుడు సోఫా సెట్ అనేది చేంజ్ చేసి ఉండాలి పాప ఎంత బాగుంటుంది సార్ ఇది బాగు నేను వేసుకుంటే బాగుంది ఓకే ఇప్పుడు ఏ పడిపోతా ఆన్లోనే ఉంది ఇదే